ఈరోజు సంస్కృతం నేర్చుకుందాం. తృతీయ విభక్తి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో బంగ్లాదేశ్‌లో ముస్లింల గుంపు చేత సజీవ దహనానికి గురి అయిన దీపు చంద్రదాస్‌కు అంకితం. తృతీయ విభక్తి. తెలుగులో తృతీయ విభక్తి ఎలా ఉంటుంది? చేతాచే తోడాతో, రామునితో, కృష్ణునితో, సీతతో, ఆమె చేత, ఇతని చేత, ఎవరితో, ఎవరి చేత ఇలా. మరి సంస్కృతంలో తృతీయ విభక్తి ఎలా ఉంటుంది? విద్యుద్దీపః. ఏ లింగం? పుంలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తిలో ఉంది. ఈ పదం యొక్క తృతీయ విభక్తి రూపం ఏంటి? విద్యుద్దీపేన. పెన్ తీసుకుందాం. యానపేటికయా. ఏ లింగంలో ఉంది? స్త్రీలింగం. ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తి. మరి తృతీయ విభక్తి రూపం ఏంటి? యానపేటికయా. విమానం. విమానేన. విమానం పుంలింగం, నపుంసకలింగం, ప్రథమ విభక్తి. విమానేన తృతీయ విభక్తి. మీరు గమనించారు అంటే విద్యుద్దీపేన, విమానేన. పుంలింగానికి, నపుంసకలింగానికి ఒకే రూపం. యానపేటికయా స్త్రీలింగ రూపం ఇది. కొంచెం వేరుగా ఉంది. ఇప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. వృక్షః. వృక్షేణ. సైనికः. సైనికేన. స్యూతः. స్యూతేన. రమేశः. రమేశేన. సీతా. సీతయా స్త్రీలింగ రూపం. దూరవాణి ఈకారాంత స్త్రీలింగం. దూరవాణ్యా. లేఖని. లేఖన్యా. కర్తరి. కర్తర్యా. పుష్పం నపుంసకలింగం. పుష్పేన. కార్యానం. కార్యానేన. సైనికः. కः. సైనికేన. కేన. కः. కేన. యానపేటికా. కా. యానపేటికయా. కయా. నపుంసకలింగానికి, పుంలింగానికి చివరన ఏన జోడిస్తాము. స్త్రీలింగానికైతే అయ్యా జోడిస్తాము. ఇప్పుడు ఇక్కడ ప్రథమ విభక్తి నుంచి తృతీయ విభక్తి వరకు ఇంతవరకు మీరు నేర్చుకున్న విభక్తి రూపాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ బాలకః అని తీసుకుంటే బాలకః, బాలకం, బాలకేన. బాలకైః బహువచన రూపం. పుస్తకం. పుస్తకం. పుస్తకేన. పుస్తకైః బహువచన రూపం. తృతీయ విభక్తి. బాలిక. బాలికాం. బాలికయా ఆకారాంత స్త్రీలింగం. బాలికాభిః బహువచనం. తృతీయ విభక్తి. యువతి. యువతీం. యువత్యా ఈకారాంత స్త్రీలింగం. యువతీభిః బహువచనం. తృతీయ విభక్తి. ఇప్పుడు ప్రశ్న పదాలు. తెలుగులో ఎవరు, ఎవరిని, ఎవరితో అని ఇలా మారతాయి కదా, సంస్కృతంలో కూడా అలాగే మారతాయి. ఇక్కడ స్త్రీలింగానికి ఉపయోగించే ప్రశ్నాపదం ఏంటి? కా. కా. కాం. కయా. కాభిః బహువచనం. కః. కం. కేన. తృతీయ విభక్తిలో కేన. కైః బహువచన రూపం. కిం. కిం. కేన. నపుంసకలింగానికి కైః బహువచన రూపం. తృతీయ విభక్తి. ఇప్పుడు తృతీయ విభక్తి ఏ సందర్భాలలో ఉపయోగిస్తాం తెలుసుకుందాం. ఇక్కడ ఈ బొమ్మను చూడండి. ఇక్కడ జరుగుతున్న క్రియ ఏంటి? రాయటం. దేంతో రాస్తున్నది? ఒక కలంతో రాస్తున్నది. కా లిఖతి. బాలిక లిఖతి. ఎవరు రాస్తున్నారు? బాలిక రాస్తున్నది. బాలిక కాం లిఖతి. కాం ద్వితీయ విభక్తి. స్త్రీలింగానికి ఉపయోగించే ప్రశ్నాపదం. బాలిక ఏమి రాస్తున్నది? బాలిక కథాం లిఖతి. బాలిక కథను రాస్తున్నది. కథా కర్మపదం. బాలిక కథాం కయా లిఖతి. బాలిక కథాం లేఖన్యా లిఖతి. లేఖని. లేఖన్యా. ఇక్కడ కయా అన్న ప్రశ్నాపదం ఎందుకు ఉపయోగించాము? కయా వచ్చేసి, లేఖని వచ్చేసి స్త్రీలింగం.
ఇక్కడ నాకు బొమ్మలో క్లియర్‌గా కనపడుతుంది. ఇక్కడ నేను కలంతో రాస్తున్నాను. సంస్కృతంలో లేఖని స్త్రీలింగం. కాబట్టి ఇక్కడ స్త్రీలింగానికి సంబంధించిన ప్రశ్నాపదం ఉపయోగించాను. లేఖన్యా అని ఇక్కడ ఎందుకు ఇది తృతీయ విభక్తిలో వచ్చింది అంటే, క్రియాయాం యత్ సాధనం భవతి తస్య తృతీయ విభక్తి భవతి. క్రియను చేయడానికి ఏదైతే సాధనం ఉపయోగిస్తామో అది తృతీయ విభక్తిలో ఉంటుంది. ఇక్కడ సాధనం ఏంటి? రాయటానికి ఉపయోగించే సాధనం ఏంటి? లేఖని. కాబట్టి లేఖని తృతీయ విభక్తిలో ఉంటుంది. లేఖన్యా. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ జరుగుతున్న క్రియ ఏంటి? తినటం. దేంతో తింటున్నాడు? చేత్తో తింటున్నాడు. హస్తః హస్తేన. కః ఖాదతి? బాలకः ఖాదతి. బాలకः కిం ఖాదతి? బాలకः ఫలం ఖాదతి. బాలకः ఫలం కేన ఖాదతి? దేనితో తింటున్నాడు? బాలకः ఫలం హస్తేన ఖాదతి. హస్తంతో, చేతితో తింటున్నాడు. ఇంకో ఉదాహరణ. కః గచ్చతి? రామः గచ్చతి. రామः కుత్ర గచ్చతి? రామः విద్యాలయం గచ్చతి. రాముడు విద్యాలయానికి వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? రామः విద్యాలయం కేన గచ్చతి? దేనితో వెళ్తున్నాడు? రామः విద్యాలయం లోకయానేన గచ్చతి. రాముడు విద్యాలయానికి బస్సు ద్వారా వెళ్తున్నాడు. లోకయానం, యానం, యానేన, కేన గచ్చతి? ఏ సాధనం ఉపయోగించి వెళ్తున్నాడు? బస్సు. లోకయానం అనే సాధనం ఉపయోగించి వెళ్తున్నాడు. లోకయానేన గచ్చతి. అందుకోసం క్రియాయాం యత్ సాధనం భవతి తస్య తృతీయా విభక్తి భవతి. ఇక్కడ ఇంకొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీకు వీలున్నప్పుడు చూడండి. ఇప్పుడు ఇంకో సందర్భం తృతీయా విభక్తి ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసుకుందాము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు చదువుతున్నారు. రామః. రామః కయా సహ పఠతి? రాముడు ఎవరితో పాటు చదువుతున్నాడు? రాముడు సీతతో పాటు చదువుతున్నాడు. రామః సీతయా సహ పఠతి. జనకः కేన సహ గచ్చతి? జనకः పుత్రేణ సహ గచ్చతి. తండ్రి పుత్రుడితో పాటు వెళ్తున్నాడు. పుత్రః పుత్రేణ. మాతా కయా సహ ఖాదతి? మాతా పుత్ర్యా సహ ఖాదతి. పుత్రి పుత్ర్యా. ఇక్కడ ఎందుకు పుత్ర్యా, పుత్రేణ, సీతయా సహ? ఇక్కడ ఎందుకు మనం తృతీయ విభక్తి ఉపయోగించాము? సహ శబ్దః యత్ర భవతి తత్ర తృతీయ విభక్తి భవతి. సహ శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తృతీయ విభక్తి ఉంటుంది. అందుకని ఇక్కడ సీతయా సహ, పుత్రేణ సహ, పుత్ర్యా సహ అని ఉపయోగించాము. ఇంకో సందర్భం చూద్దాం. లోకయానేన వినా జనాః సంచారం న కుర్వంతి. బస్సు లేకుండా ప్రజలు ప్రయాణించరు. ఆహారేణ వినా మునిః జీవంతి. ఆహారం లేకుండా ముని జీవిస్తున్నాడు. జలేన వినా మీనాః న భవంతి. నీళ్లు లేకుండా చేపలుండవు. ఇక్కడెందుకు మని లోకయానేన, ఆహారేణ, జలేన అని తృతీయ విభక్తి ఉపయోగించాము? ఎందుకంటే వినా ఇత్యస్య శబ్దస్య యోగే తృతీయా విభక్తి భవతి. వినా అను శబ్దం ఉపయోగించినప్పుడు తృతీయా విభక్తి వస్తుంది. వినా అన్న శబ్దం ఉపయోగించిన ప్రతిసారి తృతీయ విభక్తి వస్తుందా అంటే లేదు. ఉదాహరణకు ఇదే తీసుకోండి. ఆహారేణ వినా మునిః జీవతి. దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఆహారం వినా మునిః జీవతి ద్వితీయ విభక్తిలో, ఆహారాత్ వినా మునిః జీవతి పంచమీ విభక్తిలో. ముందు నేర్చుకుంటారు. కాబట్టి వినా అన్న శబ్దం వచ్చినప్పుడు మీరు ద్వితీయ విభక్తిలో, తృతీయ విభక్తిలో, పంచమీ విభక్తిలో చెప్పొచ్చు. ఇంకో సందర్భం. శిరోవేదనయా కార్యాలయం నా గచ్చామి. తలనొప్పి వల్ల నేను కార్యాలయానికి వెళ్ళడం లేదు. అనారోగ్యేన కృశః భవతి.
అనారోగ్యం వల్ల సన్నగవుతున్నాడు. పరిశ్రమేణ సా స్వర్ణ పథకం ప్రాప్తవతి. పరిశ్రమ వల్ల ఆమెకు స్వర్ణ పథకం ప్రాప్తిస్తుంది. ఇక్కడెందుకని మనము శిరోవేదనయా, అనారోగ్యేన, పరిశ్రమేణ అని తృతీయ విభక్తి ఉపయోగించాము? యః శబ్దః కారణవాచకः భవతి తస్య తృతీయా విభక్తిః భవతి. ఏ శబ్దమైతే కారణవాచకం అవుతుందో అది తృతీయ విభక్తి అవుతుంది. శిరోవేదనయా, తలనొప్పి వల్ల ఆఫీస్‌కెళ్ళట్లేదు. అనారోగ్యేన కృశః భవతి. అనారోగ్యం వల్ల సన్నగవుతున్నాడు. పరిశ్రమేణ సా స్వర్ణ పతకం ప్రాప్తవతి. పరిశ్రమ వల్ల ఆమెకు స్వర్ణ పతకం ప్రాప్తించింది. ఇవన్నీ కారణవాచకాలు. కాబట్టి తృతీయ విభక్తిలో ఉన్నాయి. తలనొప్పి వల్ల, అనారోగ్యం వల్ల, పరిశ్రమ వల్ల. ఇలా ఇంకో సందర్భం చూద్దాము. బాలకాః సంతోషేన క్రీడంతి. బాలురు సంతోషంగా ఆడుకుంటున్నారు. సా నిరాశతయా గచ్చతి. ఆమె నిరాశగా వెళ్తుంది. భవాన్ యత్ కరోతి తత్ ఆనందేన కరోతు. నువ్వేదైతే చేస్తావో అది ఆనందంగా చెయ్యు. ఇక్కడెందుకు మరి సంతోషేన, ఆనందేన, నిరాశతయా అని తృతీయ విభక్తి ఉపయోగించాము? భావసూచకానాం శబ్దానామపి తృతీయా విభక్తి భవతి. భావాన్ని సూచించే శబ్దాలు కూడా తృతీయ విభక్తిలో ఉంటాయి. ఎలా ఆడుకుంటున్నారు బాలురు? సంతోషంగా ఆడుకుంటున్నారు. ఆమె ఎలా వెళ్తుంది? నిరాశగా వెళ్తుంది. పని ఎలా చేయమని చెప్తున్నాడు? ఆనందంగా చేయు అని చెప్తున్నాడు. క్రియ ఏ భావంతో అయితే జరుగుతుందో అది తృతీయ విభక్తిలో ఉంటుంది. ఇంకో సందర్భం అలం ఉపయోగించి అలం కోలాహలేన. కోలాహలం ఆపండి, అల్లరి ఆపండి. అలం క్రోధేన. కోపం చాలించు, కోపం వద్దు. అలం అవివేకితయా. అవివేకం చాలించు. ఇక్కడ అవివేకితయా, కోలాహలేన, క్రోధేన అని తృతీయ విభక్తి ఎందుకు ఉపయోగించాము? నిషేధార్థకః అలం శబ్దః యత్ర ప్రయుజ్యతే తత్ర తృతీయా విభక్తి భవతి. అలం అనే శబ్దం నిషేధార్థకంగా ఎక్కడైతే ఉపయోగిస్తామో అక్కడ తృతీయ విభక్తి ఉంటుంది. కోపం చాలించు నిషేధార్థకంగా ఉపయోగిస్తున్నాము. ఇక్కడ కోపం చాలించు, అలం క్రోధేన, అలం నిరాశతయా, నిరాశ పడకు, నిరాశ వద్దు. అలం వచ్చిన ప్రతిసారి తృతీయ విభక్తి వస్తుందా అంటే లేదు. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి. ఇక్కడ ఈ ఉదాహరణలో చతుర్థి విభక్తిలో ఉన్నాయి పదాలు. దేవస్మరణం పితామహ్యై అలం. దేవస్మరణం నానమ్మకు చాలు. ఆత్మజ్ఞానం మోక్షాయ అలం. మోక్షానికి ఆత్మజ్ఞానం చాలు. ఇక్కడ నిషేధార్థకంగా అలం శబ్దం ఉపయోగించట్లేదు. ఎలా ఈ వాక్యాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఈ మోక్షాయ వచ్చేసి చతుర్థి విభక్తిలో ఉంది. ముందు నేర్చుకుంటారు. మోక్షానికి మోక్షం కోసం, మోక్షం కోసం ఆత్మజ్ఞానం చాలు. మోక్షం కోసం ఆత్మజ్ఞానం చాలు. మోక్షాయ అలం. ఆత్మజ్ఞానం మోక్షాయ అలం. దేవస్మరణం నానమ్మకు చాలు. దేవస్మరణం పితామహ్యై. నానమ్మకు, నానమ్మ కోసం దేవస్మరణం చాలు. ఇలా. రామః రావణాయ అలం. రావణుడికి రాముడు చాలు. ఇలా. ఇంకో సందర్భం ఏంటి అంటే తృతీయ విభక్తి ఎక్కడ ఉపయోగిస్తారు? అహం ఏకరూప్యకేన ఏకం కదలీఫలం అక్రీణామ. నేను 1 రూపాయితో ఒక అరటిపండు కొన్నాను. సా 30 రూప్యకైః అంకణ్యః అక్రీణాత్. ఆమె 30 రూపాయలతో పెన్నులను కొన్నది. సా 50 రూప్యకైః ఏకం పుస్తకం క్రీణాతి. అతడు 50 రూపాయలతో ఒక పుస్తకం కొంటున్నాడు. రూప్యకేన ఏకవచనంలో తృతీయ విభక్తి, రూప్యకైః బహువచనంలో తృతీయ విభక్తి. ఇక్కడ ఎందుకు మరి రూప్యకేన, రూప్యకైః అని తృతీయ విభక్తి ఉపయోగించాము? ఎందుకంటే
యదా వయం కిమపి క్రీణీమః తదా యత్ ధనం దీయతే తస్య తృతీయా విభక్తిః భవతి. ఎప్పుడైతే మనము ఏదైతే కొంటామో అప్పుడు మనమిచ్చే ధనం అది తృతీయా విభక్తిలో ఉంటుంది. మనమిచ్చే ధనం తృతీయా విభక్తిలో ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏకరూప్యకేన త్రింశత్ రూప్యకైః పంచాశత్ రూప్యకైః అని ఉన్నది. ఇప్పుడు తృతీయా విభక్తి ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము? ధనం ఇచ్చేటప్పుడు, వినా అన్న శబ్దం ఉపయోగించేటప్పుడు, అలం అన్న శబ్దం ఉపయోగించేటప్పుడు, సహా అన్న శబ్దం ఉపయోగించేటప్పుడు, ఒక సాధనం, ఒక క్రియను సాధించడానికి ఏదైతే సాధనం ఉంటుందో అది తృతీయ విభక్తిలో ఉంటుంది. ఇక్కడ సర్వనామాలు కూడా ఉంటాయి కదా! ఆమెతో, అతనితో య ఈ తెలుగులో ఎలా అయితే సర్వనామాలు మారతాయో సంస్కృతంలో కూడా అలాగే. సా తయా బహువచనంలో తాభిః, తత్ తేన తైః బహువచనం, సహ తేన తైః బహువచనం. ఇక్కడ కూడా అంతే. ఏషా ఏతయా ఏతత్ ఏతేన ఏషః ఏతేన. భవతి మీరు, భవత్యా, భవాన్ భవతా, అహం మయా నాతో, అస్మాభిః మాతో. ఇలా ఇక్కడ తృతీయ విభక్తిలోనే స్త్రీలింగానికి ఉండే రూపాలు మొత్తం ఇక్కడున్నాయి. పుంలింగానికి ఈ పట్టికలో, నపుంసకలింగానికి ఈ పట్టికలో. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఏకవచనంలో ఉదాహరణలు చూడండి ఎలా ఉన్నాయి అని. బహువచనంలో మీ అంతలకు మీరు బహువచనంలో రాయడానికి ప్రయత్నించండి. నేను ఈ ఛానల్స్ నాకు నచ్చిన ఛానల్స్ అండి. మీకు ఒకసారి చూపించాలని మీకు ఈ ఛానల్స్ ఇక్కడ పెట్టాను. ఇది డీడీ సంస్కృత్ ఛానల్. ఇక్కడ వార్తలు కేవలం సంస్కృతంలోనే చెప్తున్నారు. సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే సీహెచ్ ఇన్ఫో ఛానల్. ఇక్కడ వీళ్ళు కూడా సంస్కృతాన్ని సంస్కృత్ ఫర్ శాస్త్ర స్టడీ అని నేర్పిస్తున్నారు. ఇది కూడా సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి ఒక మంచి ఛానల్. ప్లీజ్ చెక్ దిస్ ఔట్. ప్రతి గుడిలో సంస్కృతం నేర్పించాలి, శత్రుబోధ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.